ఎందుకు అలాగా తీర్పు తీరుస్తున్నావు? తీర్పు తీర్చడం నీ పని కాదు. నీకు ఇబ్బందికరం అయి ఉండొచ్చేమో, ఒకవేళ అది మంచిది కాకపోవచ్చేమో, ఒకవేళ అయినప్పటికీ కూడా నీవు తీర్పు తీర్చడానికి నీకు అవకాశము ఇవ్వను అన్నాడు. కానీ మనం అదే పని చేస్తాం. దేవుని వాక్యం ఏదైతే వద్దు అని చెప్తుందో ఖచ్చితంగా అది చేసి చూపించి ఆచరణలో పెడతాం. ఎందుకు నీ సహోదరి తీర్పు తీరుస్తున్నావు? నీవెలాగా తీర్పు తీర్చడానికి నీవెవరువు? తీర్పు తీర్చడానికి మనము నిరుత్తరుడివై ఉన్నాము అంటాడు. సహోదరుని నిరాకరింపకూడదు అంటున్నాడు. పోయిన వారం మనం ఈ మాటలో జ్ఞాపకం చేస్తూ దేవుని మాటల్లో ఉన్న శక్తిని మనం గ్రహించాం. మనమందరము దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క తీర్పు దినాన్ని దేవుని న్యాయపీఠం దగ్గర ఆసీనులు ప్రత్యక్షము కావలసి ఉంది. నిలుతుము, అక్కడ నిలబడతాం. కాబట్టి నీ సహోదరునికి తీర్పు తీర్చే పని నీది కాదు, నీ సహోదరికి తీర్పు తీర్చే పని నీది కాదు. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, ఆయన ఒక్కడు మాత్రమే తీర్పు తీర్చడానికి సమర్థుడు, తీర్పు తీర్చగలడు, తీర్పు తీరుస్తాడు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలవలసి ఉంది అంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర, దాన్ని పోయిన వారం మనం ఏమని జ్ఞాపకం చేసుకున్నామంటే బేమా అనేటువంటిది న్యాయపీఠము, రాళ్ళు పరిచిన స్థలము, తీర్పు తీర్చేటువంటి స్థలము, తీర్పు తీర్చేటువంటి సింహాసనము అని మనం గుర్తు చేసుకుందాం. బేమా అంటే సింహాసనం, న్యాయపీఠం, రాళ్ళు పరిచిన స్థలము అని దాని అర్థం. హల్లెలూయా. తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాకాశములో సంఘ కాలములో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరికీ తీర్పు జరుగుతుంది. భవిష్యత్తు తీర్పు జరిగిన తర్వాత మన భవిష్యత్తు ఏంటనేది అక్కడ ఆధారపడి ఉంటుంది. రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి? నరకాగ్నికి వెళ్ళాలా, నిత్య జీవంలోనికి వెళ్ళాలా? భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. నరకాగ్నికి వెళ్ళాలి అనుకుంటే మన ఇష్టానుసారంగా నడవచ్చు, మన ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, మన ఇష్టానుసారంగా ఆలోచన కూడా చేయొచ్చు. అయితే నీతి రాజ్యములో నిత్య జీవాన్ని కలిగి ఉండాలంటే మన ఇష్టానుసారంగా ఆలోచించడానికి కూడా వీలు లేదు, స్వాతంత్రత లేదు. ఏది పడితే అది ఆలోచించుకోవడానికి కుదరదు. దేవుడు అలా చెప్తున్నాడు. కాబట్టి ఏది పడితే అది చేయటానికి లేదు, ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి లేదు. ఆ మార్గం సంకుచితమై ఉంది. ఆ మార్గము ఎలాగుంది అనంటే ఇరుకు మార్గమై ఉంది అన్నాడు. ఇరుకు మార్గమై ఉన్నటువంటి ఆ మార్గములో ప్రవేశింపడానికి చాలామంది ఎదురు చూస్తారు, కానీ చాలా కష్టతరం. ఆ మార్గం చాలా కష్టతరము, కఠినతరం. అందుచేతనే యేసు ప్రభువారి యొక్క సహాయం మనం కోరుకోవాలి. యేసు ప్రభువారి యొక్క సహాయాన్ని మనం కోరుకుంటే తీర్పులోనికి రాకుండా జీవములోనికి దాటిపోతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అయితే అనే మాట వ్రాయబడింది. అయితే ఈ లోకములో జారిపోయేవాళ్ళు, జారులు, పాపం చేసేవారు, తప్పిపోయేవారు, తొలగిపోయేవారు,
జారులు ఈ లోకపు జారులతోనైనా, లోబులంటే పిసినారోళ్ళు నెంబర్ 1 అన్నమాట. లోబులతోనైనను దోసుకునేవారు అంటే ఏదైనా తమది కానిది ఆశించి తీసుకునేవారు. విగ్రహారాధికులతోనైనా సరే ఏమాత్రము కూడా సాంగత్యం చేయొద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి అమెరికాకి వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడైతే సహోదరుడు అనబడినటువంటి వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోసుకునేవాడు కానీ అయ్యి ఉన్న ఎడల వానితో సహవాసం చేయకూడదు, తినకూడదని కాదు. కానీ మరేం చేయాలి? మీరు ఆ లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అన్నాడు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు, లోపల జరుగుతున్నటువంటి కార్యాలు ఆఫ్ చేసుకునేవారు, కట్ చేసుకునేవారు, లోపల జరుగుతూ ఉన్నటువంటి అంతరింద్రియములో జరుగుతున్నటువంటి వాటిని మీరు ఆఫ్ చేసేవారు, వాటికి తీర్పు తీర్చేవారు, వాటిని వెలివేసేవారు, వాటిని చేయకుండా ఖండించేవారు అని దీని అర్థం. కాబట్టి వెలుపటి వారికి తీర్పు తీర్చకూడదు. దొంగతనం చేశారంటే నువ్వు దొంగవంటే మాత్రం ఊరుకుంటారా? నువ్వు చూసావా? నేను ఎప్పుడు తీశాను? ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురు దెబ్బలాటకి దిగుతారు. కాబట్టి మనము వెలుపటి వారికి తీర్పు తీర్చుట మనకెందుకు? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు అయి ఉండాలి అంటాడు. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయాలి అన్నాడు. అంటే అంతరింద్రియములలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మాన్పేవారిగా మీరు ఉండాలి, ప్రోత్సహించేవారుగా మీరు ఉండకూడదు. ఆ చెడుగును, ఆ దుర్మార్గతను, ఆ యొక్క అక్రమాన్ని, ఆ అన్యాయాన్ని సపోర్ట్ చేసేవారుగా మీరు చేతులు కలపకూడదు, వారితో నువ్వు ఏకీభవించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అందుచేత లోకములు అందరూ ఉంటారు, లోబులు ఉంటారు, పిసినారులు ఉంటారు, తర్వాత జారుడు స్వభావం జారిపోయే వాళ్ళు ఉంటారు, తర్వాత తిట్టుబోతు అంటే తెల్లారి లేస్తే తిడతమే వాళ్ళ పని, తాగుబోతు కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాంతోటే మొహం కడుక్కుంటారు, దాంతోనే స్నానం చేస్తారు. ఈ రీతిగా చాలామంది లోకములో రకరకాలైన వ్యక్తులు ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండరు, ఎవరి చెడ్డ అలవాట్లు వారికి ఉంటాయి. కాబట్టి వారందరితో సాంగత్యము చేయవద్దు అని కాదు, మరేం చేయాలి? వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను ఖండించాలి, వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను మాన్పేవారిగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను, వారిలో ఉన్నటువంటి చెడుగును, వారిలో ఉన్నటువంటి అక్రమాన్ని, వారిలో ఉన్నటువంటి అన్యాయాన్ని, వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను, వారిలో ఉన్నటువంటి లంచగొండితనాన్ని నీవు వెలివేయాలి అంటాడు. అంటే బయట మనుషులను ద్వేషించొద్దు, బయట అలాగా చేస్తున్న వ్యక్తులు నీవు దూషించొద్దు, ద్వేషించొద్దు అని దాని అర్థం. కాబట్టి అలాగైతే ఈ లోకంలోంచి మనం బయటకు వెళ్ళిపోవాలి, ఏళ్ళ మధ్యలో ఉండలేం. కాబట్టి అలాంటి వారి మధ్యలో కాదు, వారిలో ఉన్నటువంటి లక్షణాలను ప్రార్థన ద్వారా వాటిని కట్ చేయాలి, ప్రార్థన ద్వారా వాటిని అదుపు చేయాలి, అనేక సార్లు హెచ్చరించడం ద్వారా వాటిని అదుపు చేయాలి, అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి దేవుని వాక్యం దగ్గరికి నడిపించి వారిని నీవేం చేయాలంటే నీవు ఖచ్చితంగా ఆ అలవాటు నుంచి మాన్పించేటువంటి సహృదయము కలిగిన మనస్సు కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు.
నీవు చేయు మంచిదే, నువ్వు బాగా మంచిదానివే, మంచోడువే. కాబట్టి ఎదుటివారు చేయకుండా మానపడానికి నీవు శత ప్రయత్నాలు చెయ్యాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగ చేయటానికి వీల్లేదు. 1కి 10 సార్లు చెప్పు, 1కి 100 సార్లు చెప్పు, వినయంతో చెప్పు, గద్దించు, బతిమాలు చెప్పు. ఏదో రీతిగా ఆ వ్యక్తి దేవుని సందులో దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉండాలి. అందుచేత అతనిలో ఆమెలో ఉన్నటువంటి ఆ విషయాలని నీవు వెలివేయాలి తప్ప, ఇన్నరగా ఉన్నటువంటి సాతాను శక్తులను నీవు బంధించాలి తప్ప, ఇన్నరగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అలవాట్లను నీవు బంధించేటువంటి శక్తి నీవు కలిగి ఉన్నావు. దేవునికి ఇచ్చాడు, ఆ శక్తి నీకు ప్రసాదించానని దేవుని వాక్యంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శక్తిని నీకు దేవుడు ఇచ్చాడు, బంధించే శక్తిని నీకు ఇచ్చాడు. నీకు ఆ ఎదుట ఉన్నటువంటి సహోదరికి కానీ సహోదరుడికి కానీ ఆ విషయం తెలియదు. కాబట్టి నీకు తెలుసు కనుక యేసు నామములో నీలో ఉన్నటువంటి దురాత్మను బంధిస్తున్నానని ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ అవిధేయతను ఖండించేవారు, తగ్గించేవారంగా, అదుపు చేసేవారంగా ఉంటాము అని చెప్తున్నాడు. కాబట్టి లోకంలోంచి బయటికి వెళ్ళిపోవద్దు, కానీ సహనముతో, ఓర్పుతో ఈ లోకములో నీవు ఉండాలని, లేకపోతే లోకం నుంచే బయటికి వెళ్ళిపోవాలని దేవుడు చెప్తున్నాడు. అలాగని కాదు, వారితో తినొద్దని కాదు, వారితో పండగలకు వెళ్ళొద్దని కాదు, వారితో బియ్యం పొందొద్దు అని కాదు. కానీ ఎంతవరకు ఏ రీతిగా నీవు విశ్వాస విషయములో నిలబెట్టుకోవాలో, భక్తి జీవితం కొరకు నీవు త్యాగం చేస్తూ అంతగా నీవు ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. సంఘ కాలములో ఉన్నటువంటి తీర్పు, దీంట్లో 3 రకాలైనటువంటి విషయాలు, మరలా దీంట్లో 3 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి లూకా రాసిన శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. లూకా రాసిన శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనం. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ ఉండదు గనక, లేదు గనక నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒకవేళ నీవు ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరూ చేయలేని విధంగా నువ్వు ఫంక్షన్ చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇంటి దగ్గర నువ్వు ఫంక్షన్ చేస్తావు, దానికి కొంత వ్యత్యాసం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చాలామంది వారికి ఎవరెవరు పెట్టారో వారికి కబుర్లు అందించి, వారు ఎక్కడున్నా సరే వారికి కబుర్లు అందించి ఆ ఫంక్షన్కి కబురు పెడతారు. అన్య జనాంగముల్లో ఉన్నటువంటి దేవుని ఎరగనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నీతి అలాగుంటుంది. కాబట్టి నీకు ఎవరిని పిలవాలని దేవుడు తెలియచేస్తున్నాడంటే, నీవు చాలామందికి పెట్టుంటావు, అలాగే వారు నీకు పెట్టుంటారు ఫంక్షన్స్లో. అవన్నీ గుర్తుపెట్టుకుని లోకస్తుల్లాగా ఎంత ఎట్టారో దాన్ని బట్టి చూసుకొని పెట్టడం అనేది అది విశ్వాస సంబంధమైనటువంటి బిడలు చేసే పని కాదంట. నీకెవరెవరు పెట్టారో గుర్తుపెట్టుకుని కార్డు ఇవ్వటం కాదు, అలాగని ఇవ్వద్దని కాదు. కాబట్టి నీవు ఎవరెవరికి పెట్టావో గుర్తుపెట్టుకుని, నేను వాళ్ళకి ఎంత ఎట్టాను, వాళ్ళు ఎంత ఎడతారో చూద్దాం అని కార్డు ఇవ్వటం కాదు. మరేం చేయాలి? 13వ వచనం చదవండి. అయితే నీవు విందు చేసేటప్పుడు బేదల్ని పిలవాలి. బేదల్ని పిలవాలి. అంగహీనులు అంటే అవయవాలు లేని వాళ్ళని పిలవాలి. కుంటారునో కానీ
గుడ్డోళ్ళలో కానీ పిలువు. నీకు ప్రత్యుపకారం చేయటానికి వారి దగ్గర ఏమీ లేదు గనక నీవు ధన్యుడు అయిపోతావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని, ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఎవరిని పిలవాలంటున్నాడు ఇక్కడ? నీకు పెట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నీ బుక్లో రాసుకుంటావు కదా. నేను ఎంతమందికి ఇలా పెట్టాను కాబట్టి నేను ఫంక్షన్కి పిలిచినప్పుడు వీళ్ళని ఖచ్చితంగా పిలవాలి అనుకుని బుక్లో రాసుకుంటావు. లేకపోతే మనసులో గుర్తెట్టుకుంటావు. నేను ఎంత పెట్టాను, వాళ్ళు ఎంత పెడతారో చూద్దాం అని పిలుస్తావు. అలాగ నువ్వు చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. ఆ లెక్కలు తీసేయమంటున్నాడు. కాబట్టి నీకు ఎంత వస్తుందో ధనం కొరకు నువ్వు దాన్ని చేయొద్దు అంటున్నాడు. మనం చేసేది అది, అంతేనా? మనం చేసే పనే అదండి. చాలామంది ఏం చేస్తారు, నేను ఎంత పెట్టాను, వాళ్ళు ఎంత పెట్టారు, మనకి తిరిగి అంతకంటే డబల్ ఇవ్వాలి, లేకపోతే ఎంత పెట్టాడు ఒక 50 రూపాయలు తక్కువ ఇవ్వాలి, 100 రూపాయలు 500 తక్కువ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఇలా వేరియేషన్ చూపిస్తూ వారు పెట్టిన వారికే గుర్తుపెట్టుకుంటారు. అన్యజనాంగం కూడా అలాగే చేస్తున్నారు కదా. వాళ్ళకి మనకి తేడా ఏముంది? వారు కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న నీకు వారికి తేడా ఏంటి? మనకి దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఏంటనంటే, బేదల్ని పిలువు. ఎవరిని పిలువు? బేదల్ని పిలువు. అవయవాలు కళ్ళు లేనోళ్ళని, చేయి లేనోళ్ళని, కుంటుతా ఉన్న వాళ్ళని, గూనోళ్ళని, వాళ్ళని పిలువు. ఫంక్షన్ చేసేటప్పుడు వాళ్ళని పిలువు. నీ ఎవరిని పెట్టావో గుర్తుపెట్టుకుని వాళ్ళనే పిలుస్తారు కొంతమంది. ఇది ఒక స్వార్థం. అలా చేయొద్దన్నాడు దేవుడు. స్వార్థపూరితమైనటువంటి ధనాశ, ధనాపేక్ష వద్దు అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యపు వెలుగులో మనం అలాగ చేయాలని దేవుని వాక్యంలో ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ పెద్దయ్య గారి కార్యక్రమం, నాన్నగారి కార్యక్రమం చేస్తున్నప్పుడు దాదాపు 2000 మంది పైనే వచ్చారు. అంతగా నెల రోజుల నుంచి ప్రయాసపడి అందరికీ కబుర్లు పెట్టించి ఎవరెవరికైతే మరి పాస్టర్ గారు తెలుసో మ్యాక్సిమం ఇంకా చాలామందిని చెప్పలేకపోయాను. సరే, జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు దైవజనులందరూ కూడా వారి యొక్క అనుభవాలు, వారి పరిచయాలు తెలియచేస్తున్నారు. దైవదాసులతో వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటనే తెలియజేస్తున్నారు. దేవుని వర్తమానం అందిస్తున్నారు. అలాగే ఆ క్రమంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. కొంతమంది భోంచేస్తాకు వచ్చి అమౌంట్ పెట్టడానికి కూడా వచ్చారు. సరిగా ఆ టైంలో నేను లేను. ఎక్కడికి వెళ్ళానంటారా? ఆడుకుంటాక. కార్యక్రమం ఇక్కడ పెట్టుకుని నేనెందుకు లేను? ఇదొక ప్రశ్న. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి? ఈ లెక్కల్లో ఉన్నవారు కొంతమంది ఉన్నారు కదా, అందరూ కాదండి. అందరి గురించి చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంత కార్యక్రమం పెట్టుకుని ఏడి ఎక్కడున్నాడు? నేను ఆల్రెడీ చెప్పి వెళ్ళాను, నేను మళ్ళీ త్వరగా వస్తాను. ఈ మీల్స్ మొట్టమొదటిగా ఎవరికి తీశానంటే కుష్ఠరోగులకి, అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి. ఈ విషయం ఎవరికి తెలదు. అంటే చేసి చెప్పుకోవడం కాదు, మనం ఏమి చెయ్యాలి అనేది దేవుడు చెప్పింది కొంచెమైనా మనం చేస్తున్నామా, కొంతైనా ప్రయత్నం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. మనం విమర్శించుకోవాలి. ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, మన వరకు ఎంతవరకు ధర్మంగా మనం ఉంటున్నాం, అది మనం పరిశీలన చేసుకోవాలని వాక్యపు వెలుగులో మనల్ని మనమే శోధించుకొని పరీక్ష చేసుకుని గుర్తు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ వచ్చేసరికి చాలామంది ఎదురు చూశారు నా కోసం. నేను చెప్పి మరీ వెళ్ళాను. కొంతమందికి తెలియదు, ఎంతెంత ఇవ్వాలో తెలియదు, ఏ చిన్న ప్యాకెట్లు ఇవ్వాలో పెద్ద ఇవ్వాలో.
సమస్తము కూడా ఏర్పాటు చేసి ప్యాకింగ్లు చాలా కష్టపడ్డాను ఆ రోజున. సరే, చాలామంది ఇప్పుడున్నట్టుగానే అప్పుడు టయానికి వచ్చి అలా వచ్చి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. సరే, మొదటి నుంచి పరిచర్య చేసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా ఎవరి బాధ్యత ఎవరి విజ్ఞతగా వాళ్ళు వదిలేసాం. ఎందుకనంటే మీరు పలానాది చెయ్యి పలానాది అనేది ఎవరికి కూడా పర్టికులర్గా నేనేమీ కూడా తెలియచేయలేదు. వారికి వారే బాధ్యతకు వచ్చి చేసుకున్నారు. ఇది బొట్టెట్టి కాటికెట్టి పిలవడానికి పేరంటం ఏం కాదు కదా. అందుచేత చాలామంది బాధ్యతగా వచ్చి చేసుకున్నారు దేవుని పని. దైవదాసులు ఆ ఉద్దేశంతో వచ్చారు. మేము చెప్పకుండా మేము ఎలాగొచ్చేస్తాం, ఈయన చెప్పడు కానీ మేమంట వెళ్ళంట పరిచయం చేసేసి కోసేసి అన్నీ ఉల్లిపాయలు కోసేసి ఎంత దుర్మార్గంగా చెప్పుకుంటున్నారండి. ఈయన చెప్పడంట, మేమంట వెళ్ళి పని చేసేయాలంట. చెప్పట్లేదా నేను? అమ్మా, పలానా రోజు 3 రోజులు కూడా కూటాలు ఉన్నాయి, మీరు వచ్చి పరిచయం చేయండి. పరిచయం చేస్తే మీకు దీవెన కలుగుతుంది. పలానా దైవ సేవకులకు పలానా అని ప్రతీది క్లారిటీ ఇస్తున్నాను మీకు. లోకస్తులాగా మాట్లాడడం ఏంటి? అదేమన్నా మంచిదేనా? చాలామందికి దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ మారు మనసు లేదు. లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు, మాటల్లో మార్పు లేదు. కాబట్టి ఇంకా స్పిరిచువల్గా ఎప్పుడు ఎదుగుతారో నాకు చాలా టెన్షన్గా ఉంది వీళ్ళ గురించి. ఆత్మీయతలు ఎప్పుడు లోతుకెళ్తారో, ఎప్పుడు మనస్తత్వాలు స్వభావాలు నోటి మాట మార్పు ఎప్పుడు కలుగుతుందో అని చాలా టెన్షన్గా ఉన్నాను. నా పరిస్థితి అయితే మార్పు లేని జీవితాలు, అదే మాటలో మార్పు లేదు, బాధ్యత లేదు. బాధ్యత లేని వాళ్ళు అలా మాట్లాడతారు ఖచ్చితంగాను, అందులో డౌట్ ఏం లేదు. బాధ్యత అనేది లేనటువంటి వారు మాత్రమే ఆ మాటలు వస్తాయి. లోకస్తుల్లాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ మాటలు వస్తాయి. అంటే బాధ్యత అస్సలు లేదని లెక్క. దేవునికి స్తోత్రం. ఈయన చెప్పడంట కానీ పొట్టెట్టి కాటికెట్టి మేము వెళ్ళిపోయాంట పని చేసేయాలి. మరి మిగిలిన వాళ్ళు ఎలాగొస్తున్నారు? నాకు సమాధానం చెప్పండి. మిగిలిన వారు పరిచర్య చేసేవాళ్ళు ఎలాగొస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, చెప్పకుండా ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ఆ జ్ఞానం, నీకున్న జ్ఞానం వాళ్ళకి లేదా? జ్ఞానం తెచ్చుకోవాలని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా మార్పు చెందితే సరైనటువంటి పద్ధతిలోకి వస్తే మేలు పొందుకుంటావు, ఆశీర్వాదాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. నేను ఉన్నతంగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీ మాటలు వదిలేయి, నీ సిద్ధాంతాలు వదిలేయి, నీ శిష్టాలు వదిలేయి, దేవుని సిద్ధాంతానికి రా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కోకొలలుగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కుటుంబంలో దేవుడు విజయోత్సాహంతో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతీది కూడా నేను ఆచితూచే మాట్లాడతాను, ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తిని కాదు. హల్లెలూయా. కాబట్టి ఏదో నోటుకొచ్చింది వాగేయటం అలాగ నాకు చేత రాదు. ఒక్కొక్కసారి కొంతమంది అలా మాట్లాడతారు, వాళ్ళకి ఏది తోస్తే అది మాట్లాడేస్తారు. కనుక ఆ రీతిగా మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ప్రభువును కలిగినటువంటి మనము ఆ రీతిగా మాట్లాడితే దేవుని శక్తి పోతుంది, ఉండదు, దేవుని అభిషేకం ఉండదు. అందుచేత ఆ రోజు అలాగే మాట్లాడారు, తర్వాత కొన్ని రకాలుగా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది మార్పు చెందమని నేను కోరుకుంటున్నాను. మరి ఏమి అవసరం, నీ దగ్గర నుంచి డబ్బు ఏం కోరట్లే. మార్పు చెందు, మారు మనసు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కావాలి? మారు మనసు కావాలి, విధేయత కావాలి. విధేయత, వాక్యానికి విధేయులం అవ్వాలి. మనిషి దేవుడికి విధేయులు కాకపోయినా అదేమీ కూడా లెక్కల్లోకి రాకపోవచ్చేమో. వాక్యానికి విధేయులమైతే వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆ క్రమం ప్రకారంగా నడిస్తే, ఆ క్రమానికి మనం లోబడినట్లయితే కోకొల్లలుగా ఆశీర్వాదాలు దీవెనలు తిరిగి వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాటలు తెలియజేశానంటే గొప్పతనం కోసం కాదు, నాకేదో గొప్ప రావాలని, నేను వాళ్ళకి ధర్మం చేసేస్తున్నట్టు, లేకపోతే వాళ్ళ కుష్ఠరోగులకు పెట్టినట్టు. వాళ్ళేమో ఎదురు చూసి చాలా సంతోషపడి కట్లు కట్టించుకుని అందరికి అప్పుడే అలాగా భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలాగ ఎందుకు చేస్తున్నామంటే ప్రభువారు తెలియచేశారు. హల్లెలూయా.
నీవు పెట్టిన వాళ్ళనే పిలిస్తే అది లోకస్తులు చేస్తారు. దేవుని నమ్ముకుని నీకు వాళ్ళకి తేడా ఏంటి? లోకస్తులు కూడా అలా చేస్తున్నారు కదా. పెట్టిన వాళ్ళకి ఆ లిస్టు చూసుకుని, ఆ లిస్టులో ఎవరెవరు నాకు ఎంత ఎట్టారు అని చూసుకుని జాగ్రత్తగా లిస్టుని బట్టి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఆ సిస్టాలు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. మనలో కొంతమంది చేస్తున్నారు. అలాగ వద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యానికి లోబడు, విధేయత కావాలి అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యానికి విధేయులైతే సరే, లేకపోతే తీర్పులోకి నిలబడతాం. అది మాత్రం మర్చిపోవద్దు. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడబోతున్నాం. కనుక ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందరూ కూడా నీకు ఎట్టిన వాళ్ళకి ఎంత ఎట్టారో చూసుకుని ఎడతావు. అది లోకస్తులు కూడా చేసే పని. కాబట్టి ఎప్పుడూ ఎవరికి ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలువు. వాళ్ళు ఎప్పుడు నీకు రూపాయి కూడా ఇవ్వలేరు, మరలా నీకు తిరిగి పెట్టలేరు. కాబట్టి నీ స్పిరిచువల్గా ఎదగాలి, ఆత్మీయంగా నీవు లోతుగా ఎదగాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యపు సత్యాల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కొన్ని చేయలేకపోతున్నాం, కొన్నైనా చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. ఏమీ చేయకుండా సోమరులాగా ఉన్న తలాంతును అలాగే ఉంచేయకూడదని దేవుడు హెచ్చరించాడు. నీకున్న తలాంతును జాగ్రత్తగా దాన్ని వాడు. నీకున్న తలాంతును పంచిపెట్టే తలాంతు కలిగి ఉన్నావా, నమ్మకంగా పంచిపెట్టు. నా వాడని ఎక్కువేసేయకు. పంచిపెట్టే తలాంతుంటే అందరికీ సమానంగా పెట్టు. లోక సామెత చెప్పున వడ్డించేవాడు మనోడైతే అన్న లెక్క చెప్పున చేయొద్దు. కాబట్టి అందరికీ ఒకే కొలతతో నీవు వడ్డన చేయాలి. కాబట్టి పలహారాల విషయంలో కూడా ఇదే క్రమాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. వడ్డించేవారైతే వడ్డించే క్రమంలో నమ్మకంగా ఉండాలంటున్నారు. ఆ చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలంటున్నాడు దేవుడు. బోధించేవాడైతే బోధించేటువంటి తత్వములు, అంటే ముందుగా ప్రార్థన చేసి, ముందుగా దేవుని శక్తిని పొందుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి బోధించేవాడైతే బోధన క్రమంలో ఉండాలంటున్నాడు. పంచిపెట్టేవాడైతే పంచిపెట్టేటువంటి క్రమంలో ఉండాలంటున్నాడు. అలాగ ఉంటున్నామా? ఉంటే మంచిదే. మనోళ్ళని కొంచెం ఎక్కువేసి, మనోళ్ళని కొంచెం ఎక్కువ పడేసి, మనోళ్ళని 2-3 ప్యాకెట్లు ఇచ్చేసి అలాగ అపనమ్మకంగా ఉండొద్దు. కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు అనేకమైన పట్టణాల మీద అధికారం ఇవ్వాలంటే కొంచెంలో నమ్మకంగా పనిచేయి, స్వార్థంగా పనిచేయకు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ సమయంలో. కాబట్టి వడ్డించేవాడైతే వడ్డనలో నమ్మకంగా పనిచేయాలి. ఇస్త్రాకులు ఎత్తేవాళ్ళైతే నమ్మకంగా పనిచేయాలి. ఇచ్చేవాళ్ళైతే ఉన్న దాంట్లో, ఇచ్చే దాంట్లో కూడా నమ్మకంగా పనిచేయాలి. పరిచర్య చేసేవారైతే శక్తి వంచన లేకుండా నమ్మకంగా, నా ఇల్లు ఎలా తుడుచుకుంటానో, పరిచర్య చేసేవారు, తోమేవారు కానీ, కడిగేవారు కానీ, చక్కబెట్టేవారు కానీ, ఇది నా పని అని ఖచ్చితంగా చేస్తే, అశ్రద్ధగా చేయకుండా చక్కగా చేస్తే కోకొలలుగా దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున మనము చేయవలసినటువంటి క్రమం ఉంది అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మధ్యాకాశములో న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటారు. ఎవరుంటారు? మొట్టమొదటిగా తీర్పు దినాన్ని, సంఘకాల తీర్పు దినాన్ని మధ్యాకాశములో ఎవరుంటారు అక్కడ? ఒకటి న్యాయాధిపతి. ఎవరు చెప్పండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మొట్టమొదటిగా న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభువారు అక్కడ మనకు ఉంటారు. ఒకటి న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభువారు, ఆయన దగ్గర అవకతవకలు ఉండవు, అన్యాయం ఉండదు, లంచాలు ఉండవు, లంచం తీసుకుని మారిపోయే పరిస్థితి ఉండదు. పందిని నందిగా చేసి కానీ నందిని పందిగా చేసే విభాగాలు అక్కడ ఉండవు. న్యాయాధిపతి కరెక్ట్గా న్యాయం చేస్తాడు దేవుడు. మొట్టమొదటిగా న్యాయాధిపతి అక్కడ దేవుని సింహాసనం దగ్గర తీర్పు దినాన్ని, సంఘకాల తీర్పు సమయంలో న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభువారు అక్కడ ఉంటారు. ఒకటి. రెండవదిగా సింహాసనం ఉంటుంది. రెండవదిగా ఏముంటుంది? అందరూ చెప్పండి. రెండవదిగా ఏముంటుంది? చెప్పండి, నోరు తెరవండి. రెండవదిగా ఏముంటుంది?
సింహాసనం ఉంటుంది. దాన్ని మనము పోయిన వారం ఏమని నేర్చుకున్నాం? బేమా అనేటువంటి అర్థమిచ్చే సింహాసనం అని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటారు తీర్పు దినాన్ని మధ్యాకాశంలో. రెండవదిగా దేవుని సింహాసనం ఉంటుంది అక్కడ. మూడవదిగా సమయము కూడా తెలియచేయబడింది. మూడవది ఏంటండి? గట్టిగా చెప్పండి, మీరు కూడా చెప్పండి. నేను చెప్పడమే కాదు, మీరు కూడా చెప్తా ఉండాలి. ఎంత శక్తి రిలీజ్ చేయాలో తెలుసా చెప్పడానికి? హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటిగా న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మధ్యాకాశంలో ఉంటారు. రెండవదిగా మనం చూస్తే సింహాసనం ఉంటుంది, దేవుని సింహాసనం. మూడవదిగా మనం చూస్తే సంఘకాల తీర్పు సమయంలో సమయము అనేటువంటిది అక్కడ ఉంది. మూడవదిగా ఏంటండి? సమయం, టైం. టైం అంటే సంఘం ఎత్తబడిన తర్వాత రెండవ రాకడ సమయము మధ్యలో జరుగుతుంది ఇది. హల్లెలూయా. సంఘం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభువారు భూమి మీదకి ఇంకా రాకముందు, సంఘం మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత యేసు ప్రభువారు ఇంకా భూమి మీదకి రాకముందు ఈ మధ్య కాలంలో సమయం ఉంటుంది. ఏ టైం అయినా కావచ్చు. సమయం సంఘకాల తీర్పు సమయం. హల్లెలూయా. సంఘకాల తీర్పు న్యాయాధిపతి యేసు ప్రభువారు. సంఘకాల తీర్పు జరిగేటువంటి స్థలము దేవుని సింహాసనం. మూడోది సమయం. మూడోది ఏంటండి? సమయం. ఈ సమయము యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన సమయము, మరలా మధ్యాకాశము నుండి భూమి మీదకి వచ్చేటువంటి సమయానికి మధ్యలో ఉంటుంది కాల వ్యవధి. హల్లెలూయా. ఈ టైంలో ఎప్పుడైనా జరగవచ్చు తీర్పు, సంఘకాల తీర్పు అనేది. కాబట్టి లోకారాసిన శుభవార్త 14వ అధ్యాయము 17వ వచనం. తన దాసుల్ని పంపించాడు. ఆ ఆ ఆ 23వ వచనం. అక్కడ వారిని బలవంతం చేయి, ఏలయనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం దేవుని యొక్క విందు సమయం. ఆ సమయము నీతిమంతుల పునరుద్ధానములో కలపబడుతుంది. నీతిమంతులు పునరుద్ధానములో కలపబడుతుంది. ఆ సమయం నీతిమంతుల పునరుద్ధానము జరుగుతుంది. నీతిమంతుల పునరుద్ధాన సమయంలో ఆ సమయము కల్పబడుతుంది. సంఘకాల విశ్వాసులు భూమి మీద నుండి మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత బహుమతులు అనేవి ఇవ్వబడతాయి. సంతోషకరమైనటువంటి బహుమానాలు
అనేవి ఇవ్వబడతాయి. ఇప్పుడు పెద్దయ్య గారు ఎంత సువార్త సేవ చేశారో, నువ్వెంత చేస్తున్నావో, నేనెంత చేస్తున్నానో, దేవుని పని కోసం మనం చేసేది ఏమన్నా త్యాగం ఉందా? వాటన్నిటికీ ఎక్కడ బహుమానం ఉంటుంది? సంఘకాల విశ్వాసుల యొక్క బహుమానాలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడకి, సంఘకాలములో ఎత్తబడినటువంటి సమయానికి, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటువంటి సమయం కాలం మధ్యలో ఇది జరుగుతుంది. ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడనే పలానాదాన్ని టైం చెప్పలేం. ఆ కాలంలో ఈ విషయాలు జరుగుతాయి. హల్లెలూయా. సంఘకాల తీర్పు, సంఘకాలం యొక్క తీర్పు సమయం, ఆ సమయంలో జరిగే పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తున్నాడు. సంఘకాలములో భూమి మీద నుండి ఎత్తబడినటువంటి విశ్వాసులందరూ కూడా మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, యేసు ప్రభు మరలా భూమి మీదకి రాకముందు, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, భూమి మీదకి ఇంకా రాకముందు ఈ సమయంలో ఈ విషయాలు జరుగుతాయి. బహుమతులు అనేవి ప్రతి విశ్వాసికి ఇవ్వబడతాయి. దేవుని పనిలో ఎవరెవరు పాలు పంపులు పంచుకున్నారో, దేవుని పని కోసం ఎవరైతే పాటుపడి తమ యొక్క ఆస్తులు కానీ, తమ యొక్క సమయం కానీ, తమ యొక్క బలము కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే పోగొట్టుకున్నారో వారందరికీ కూడా బహుమతులు ఇవ్వబడతాయి. టైం అంతా దేవుని సన్నిధిలో వేస్ట్ చేసిన వారికి, సమయం గడిపిన వారికి, సమయం అంతా దేవుని పరిచర్యలోనే అరిగిపోయిన వారికి ఇప్పుడు ఈ సంఘకాలం యొక్క బహుమతులు ఆ సమయంలో ఇవ్వబడతాయి. ఏ సమయము? సంఘం ఎత్తబడిన తర్వాత, యేసు ప్రభు క్రిందకి భూమి మీదకి రాకముందు ఈ కాలం మధ్యలో ఇవి జరుగుతాయి. బహుమతులు అనేవి ఇప్పుడు మనందరికీ బహుమతులు ఇవ్వబడతాయి. ఎక్కడ? దేవుని పరిచర్యలో మనం ఏమేమి చేశామో, ఏమేమి త్యాగాలు చేశామో, ఎవరెవరిని దర్శించామో, ఎవరెవరికి ఏమేమి ఇచ్చామో, దేవుని పరిచర్య కోసం చేతులు చాపామో, గుప్పులు విప్పామో, దేవుని పరిచర్య కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డామో, దేవుని పరిచర్య కోసం, యేసయ్య కోసం ఏ విధమైనటువంటి మార్పులు కానీ, ఏ విధమైనటువంటి తిరుగుబాటు వచ్చినా ఏ రీతిగా మనం నిలబడ్డామో దేవుని పరిచర్య కోసం, బెదిరిపోయి పారిపోకుండా దేవుని యొక్క సువార్త కొరకు ఎప్పుడైతే మనం నిలబడ్డామో ఆ త్యాగాన్ని బట్టి అక్కడ బహుమతులు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి కొరకు నీవు ఇంటి దగ్గర ఏం వదిలేసి వచ్చావో, లేకపోతే బంధువులను వదిలేసి వచ్చావేమో, లేకపోతే ఇంపార్టెంట్ అయిన పనులు వదిలేసి వచ్చావేమో, వీటన్నిటికీ కూడా ఆ సంఘకాల పరిస్థితుల్లో నీకు బహుమతులు ఇవ్వబడుతున్నాయి. శారమ్మ గారు ఏంటండి మీటింగు? హల్లెలూయా. వింటున్నారా? వినాలి. వాక్యాన్ని వింటే అది హృదయంలోనికి వెళ్ళి క్రియ చేస్తుంది. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు మనం బహుమతులు తీసుకోబోతున్నాం. దానికోసమే పరిగెట్టాలి. దేనికి పరిగెట్టాలండి? ఈ లోకములో మనుషులెవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమతులు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరికీ బహుమతులు వస్తాయి. హల్లెలూయా. దేవుని కోసం వచ్చేటప్పుడు చూసుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగిందా, దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధి కోసం ఈరోజు మాంసం కూర వదిలేసి వచ్చావా? ఆదివారం ఏం వండుతారు? యేసు ప్రభు కోసం, దేవుని సన్నిధి కోసం, దేవుని మందిరం కోసం, ఆరాధన సమయం కోసం నువ్వు ఏమి వదిలేస్తున్నావు, ఏమి త్యాగం చేస్తున్నావు, దాన్ని బట్టి అక్కడ బహుమతులు ఇవ్వబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. సంఘకాల విశ్వాసులకి ఏం ఇవ్వబడుతున్నాయి అక్కడ? మరి ఏం చేస్తున్నారో నాకేం తెలుసు, అది మీకే ఎరుక. కొంతమంది అయితే నమ్మకంగా పనిచేస్తున్నారు, కొంతమంది సెంటిమెంట్లో ఉండిపోతున్నారు, కొంతమంది ప్రెస్టేజుల్లో ఉండిపోతున్నారు. ఏమో ఎవరెవరు ఏ రీతిగా మీరు చేస్తున్నారో. సంఘకాలం యొక్క సమయంలో, ఎత్తబడినటువంటి కాలంలో జరిగే పరిస్థితులను దేవుడు తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు.
కాబట్టి అక్కడ బహుమానము పొందుకోవాలని పరిగెత్తాలంటున్నాడు. హల్లెలూయా. దేనికోసం మనం పరిగెట్టాలి ఈ లోకంలో? దేవుడిచ్చే బహుమానం కొరకు పొందుకొన పరిగెట్టాలి అంటున్నాడు. హల్లెలూయా. పరిగెడుతున్నామా? మరి ఎలాగా? పరిగెట్టట్లేదా? గుండెల మీద చేసుకుని చెప్పుకోండి, నేను ఏం చేస్తున్నాను దేవుని సన్నిధి కొరకు? ఉన్నంతలో చేయలేనిది ఏమొద్దు, నీకున్న దాంట్లో నువ్వేం చేస్తున్నావు? నీవు చేయలేనటువంటి బరువు ఏం అవసరం లేదు. దేవుని సందులో నువ్వు చేయగలిగినంత ఏం చేస్తున్నావు? ప్రతి విషయానికి అక్కడ బహుమతులు ఉంటాయి. కాబట్టి సంఘకాల విశ్వాసులు ఎత్తబడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు సిద్ధపరచబడతాయి శాశ్వత కాలంగా. ఈ భూలోకములో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధి కొరకు ఇన్ని సంవత్సరాలు ఏమేమి మనం మర్చిపోయి ఉండొచ్చేమో, దేవుడు మర్చిపోడు. బాగోలేనప్పుడు వెళ్ళి దర్శించావేమో, లేకపోతే 100 రూపాయలు ఇచ్చి వచ్చేవేమో, లేకపోతే ఒక 1000 రూపాయలు ఇచ్చి వచ్చేవేమో, లేకపోతే ఒక 10,000 ఇచ్చావేమో, ఏదైనా సహకారం చేసావేమో, నీవు మర్చిపోయి ఉండొచ్చు. కానీ చిన్ననాటి నుండి సంఘకాల పరిస్థితులు ఊపిరున్నంత వరకు ఏమేమి చేశామో వాటన్నిటి నిమిత్తము బహుమతులు ఇవ్వబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం అది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 4:5 చూసినప్పుడు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, 1 కొరింథీలకు రాసిన పత్రిక 4:5 కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి కూడా తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడండి. నీకు బాధ కలగొచ్చు, కానీ దేనిని గురించి తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడి తగ్గించుకోవాలి. ఆయన అంధకారమందలి హృదయములలోని ఆలోచనలు బయలుపరుస్తాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన ఆ టైంలో కలుగుతుంది. హల్లెలూయా. నువ్వెంత ఓర్చుకున్నావో, ఎదుటివారి మనస్తత్వానికి నీవు తీర్పు ఇవ్వకుండా జాగ్రత్త పడి, పోన్లే తెలుసో తెలియకో ఏదో రీతిగా జరిగిందిలే అని క్షమించి తీర్పు తీర్చకుండా, నీవెలాగైతే నీ మనస్సును ఆఫ్ చేసుకున్నావో, కఠినతరంగా నీవు ఆఫ్ చేసుకుని దానికి స్పందన చేయకుండా తీర్పు తీర్చుకున్న నోరు కట్టుకున్నావో, అప్పుడు నీ ఓర్పుకు తగినట్టుగా నీవు నోరు కట్టుకున్నటువంటి దానికి తగినట్టుగా దేవుడు ప్రతిఫలాన్ని ఆ సమయంలో ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 తిమోతి పత్రిక 4:8 కూడా 2 తిమోతి పత్రిక 4:8 2 కొరింథీ పత్రిక 4:8 చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఏముంచబడింది? మరి మన కోసం ఏముంచబడింది? నిజమేనా? దొరుకుద్దా అది మనకి? పరిగెడుతున్నారా అలాగా? ఇప్పటికైనా మారు మనసు పొంది రక్షణ పొంది దానికోసం మనం పరిగెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈ మాటల్ని. దేనికోసం? నీతి కిరీటం ఉంచబడింది. ఊరికనే ఇచ్చేస్తారా? ఊరికనే ఇచ్చేస్తారండి? నీతి కిరీటం మనకి ఇచ్చేస్తారా ఎవరన్నా? ఊరికనే దా బాబా రామ్మా నీకు నీతి కిరీటం ఇచ్చేస్తున్నాను దేవుడు ఇచ్చేస్తారా? మరి ఏం చేయాలి? ఏమీ చేయకుండా నీ తలాంతును భూమిలో పాతి పెడుతున్నావు. నీ తలాంతును ఏం చేస్తున్నావు? నువ్వు చేయగలిగింది కూడా చేయకుండా భూమిలో తలాంతు దాచిపెట్టేస్తున్నావు. పలానా ఆటంకం కలిగిందండి అందుకే నేను చేయలేదండి, కుదరవు. అలాగా నువ్వు దాచిపెట్టావు అంతే. ఈ భూలోకములో నీకు ఇచ్చిన నీ సమయాన్ని నువ్వు దాచిపెట్టావు అంతే. అలా కాదండి పలానా ఇబ్బంది కలిగింది ప్రభువా, అలా కాదు తండ్రి, మరి అలాగా యేసుదాసగారము అలా చేశారు, ఈయనేమో ఎలాగా ఎలాగా అయ్యేం కుదరవు. డోంట్ టాక్ ఐ సే. దేవుడు అలాగ మాట్లాడతాడు రేపొద్దున్న. డోంట్ టాక్. ఏం మాట్లాడద్దు, నువ్వు చేయలేదంతే.
కాబట్టి వాటి కోసం, బహుమానాల కోసం మనం పొందుకున్న పరిగెత్తాలి అంటాడు. ఈరోజు నువ్వు పరిగెడతాక నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అలాగైతే మంచిదే. లేని ఎడల మారు మనసు పొందు, మనస్సు మార్చుకో. దేవుని వాక్యపు వెలుగులో మనస్సు మార్చుకో చాలు. దేవుణ్ణి నేనేం కోరలేదు. నీ మనస్సు మార్చుకుంటే తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు. మనసు మార్చుకోకుండా అలాగే కఠినత్వం చేసుకున్నావా? మన పితరులు అలాగే చాలామంది ముష్కరులై మనసును కఠినం చేసుకున్నారంట. అలాగే నువ్వు చేసుకోవద్దు అంటాడు. నేను అలాగే చేస్తాను, చెయ్యి, కఠినం చెయ్యి. ఎవరొద్దన్నారు? అది నీ చేతిలో ఉన్నది. నాకు అలా కుదరదు, నాకేమి కన్వీనియన్స్గా లేవు, అవన్నీ దేవుడు అడగడం. మన పితరుల వలె మనము ముష్కరులు కాకుండా మన హృదయాలను మస్సాదినమందు కఠినపరుచుకున్నట్లుగా మనం కఠినపరుచుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. మీ పితరుల వలె మీరు ముష్కరులై ఉండకండి అని దేవుడు మాట్లాడా లేదా? మాట్లాడా లేదా? నేను అలాగే, అలా కుదరదు, అది అంతే, అలాగే ఉంటుంది. ఈ జవాబులతో కాలం వెలబుచ్చుతూ ఉంటే బహుమతులు, నీకు రావాల్సిన బహుమతులు ఆగిపోతాయి. నీతి కిరీటం ఊరికనే తెచ్చి నీ మీద ఎవరు ఇట్టిడు. ఆ కిరీటము పరిగెట్టాలి అంటాడు. అట్టి విశ్వాసము, అట్టి దృఢమైన నమ్మిక మన హృదయాల్లో ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేటువంటి వారు ఎవరున్నారో వారందరికీ అన్నాడు. హల్లెలూయా. ఏ ఒక్కళ్ళో పట్టుపోయేది కాదు, ఏ ఒక్కళ్ళో చేసే భక్తి కాదు ఇది. కాబట్టి నీతో పాటు అందరూ వస్తేనే నీకు బహుమానం. ఏరి వాళ్ళు బహుమానం పొందుకున్నారా అని దేవుడు అడిగితే నువ్వు సమాధానం ఏం చెప్తావు? నువ్వు వచ్చేసావు మంచిదే, నీ కుటుంబీకులేరి కుటుంబ ఆశీర్వాద కూటం పెట్టారుగా. హల్లెలూయా. ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. మనకు నచ్చింది చేయడం కాదు. హల్లెలూయా. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. నీ పట్ల దేవుని కార్యాలు జరగాలంటే అలా చేస్తే దేవుని కార్యాలు జరగవు. అందుచేత మన కొరకు ఏమి సిద్ధపరచబడింది అని అంటే నీతి కిరీటము సిద్ధపరచబడింది. అది నీ ఒక్కదానివే పొందేసుకుంటాం కాదు. నీ యజమానుడికి, నీ బిడ్డలకి, నీ బంధుమిత్రులకి, నీ స్నేహితులకి, నీ ఇరుగు పొరుగు వారికి దేవుడు రేపొద్దున ఏ రాళ్ళేరి అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం? అబ్బాయి నేను ప్రార్థన చేసుకున్నానండి, నేను ఉపవాసాలు ఉండిపోయానండి, నేను వచ్చేసాను ప్రభువా, ఈ కుదరవు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇవేమి కుదరవు. నీవు అనుకున్న రీతిగా కుదరవు. నీకు ఆలోచన కుదిరినట్టుగా దేవుని చిత్తం అలా జరగదు. కాబట్టి నీ సాకులేమి దేవుడు ఎండో. ఆ రోజున ఏమంటాడంటే అవసరమైతే నీవెవరో నేను ఎరగను, గో గెట్ అవుట్. ఆ మాట అనిపించుకోక ముందే మనం జాగ్రత్త పడి మన మనస్సులను విధేయత కలిగి దేవుని యొక్క వాక్యానికి విధేయులమైతే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధం చేసిన నా దేవుని ఇంట్లోనికి రండి అని దేవుడు సంతోషకరమైన పరలోక రాజ్యానికి మనలను ఆహ్వానిస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి పుట్టినది మొదలుకొని, భూమి పుట్టకుండా ఆ జగత్తు పునాది మొదలుకొని నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన వారులారా రండి, స్వతంత్రించుకోండి అనేటువంటి మాట మనం అనిపించుకోవాలి ఈ రోజున. ఆ దిశగా మన విశ్వాస ప్రయాణం కొనసాగి పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దిశగా మన ప్రయాణం పరిగెత్తాలంటాడు. అందుచేత నీతో పాటు నీ భర్తేడి, నీతో పాటు నీ భార్యది, నీతో పాటు నీ తమ్ముడేడి,
నీతో పాటు నీ అక్కేది చెల్లేది. ఏమో ప్రభా, దాని బతికి ఎలాగుందో, అది ఎలా భక్తి చేస్తుందో, అది కేకేసిన రావట్లేదు, అయ్యేం కుదరవు. హల్లెలూయా. నువ్వు చెప్పాలి అంతే. ఎలా పోతే నాకెందుకని నా మాట అది కుదరదు. ప్రార్థన చేసావా? ఏదో ఒకనాడు ఎప్పుడో గుర్తొచ్చింది, మా అక్క కోసం ప్రార్థన చేశాను, కుదరవు. డైలీ కన్నీరు కార్చి ప్రార్థన చేయాల్సిందే. రక్షణ కోసం ప్రతి రాత్రి కన్నీరు విడవలసిందే. ప్రతి తెల్లవారుజామున నీవు దేవుని సందులో మొర్ర పెట్టాల్సిందే. మొర్ర పెట్టావా? మొర్ర పెట్టడం అంటే ఒక రోజు మొర్ర పెట్టాను ప్రభువా, కుదరవు. పోయిన నెలలో ఎప్పుడో మొర్ర పెట్టాను ప్రభువా, కుదరవు. దేవుడు నీకు అప్పగించినటువంటి పని నమ్మకంగా చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు రోధించాలి, నీవు ప్రార్థన చేయాలి, నీవు కన్నీరు కార్చాలని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఉందా బాధ్యత? ఏదో తింటున్నావు, పడుకుంటున్నావు, పనికి వెళ్తున్నావు, వస్తున్నావు. నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు బెంగ ఉందా, చింత ఉందా, వేదన ఉందా? ఏమాత్రం బాధ్యత ఉందా అని దేవుడు పిలుస్తున్నాడు. బాధ్యత ఉంటే ఓకే, నో ప్రాబ్లం, సమస్య లేదు. ఎప్పుడైతే తోటివారి గురించినటువంటి బాధ్యత నీకు లేదో అప్పుడు దేవుడు అడుగుతాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, నేను బాప్తిసం పొందేశానండి, నేను వచ్చేసానండి. హల్లెలూయా. నో యాక్సెప్టెడ్. ఎందుకు నువ్వు చెప్పలేదు? ఎందుకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయలేదు? ఎందుకు నీవు రోధించి ప్రార్థన చేయలేదు? ఎందుకు నీవు రొమ్ములు బాదుకుంటూ ఆ నశించిపోతున్న ఆత్మల కోసం ఎందుకు ప్రార్థన చేయలేదు? దేవుడు అడుగుతున్న ప్రశ్న, అయ్యా నాకు చాలా పని ఉందండి, చాలా పనుల్లో మునిగిపోయానండి బాబోయ్, పిల్లల్ని చూసుకోలేక, వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించి పలానాది పెట్టుకుని పలానాది నీరసం వచ్చేసింది, కుదరో. నీ సాకులేమి దేవుడు వినటానికి సిద్ధంగా లేడు, ఉండడు కూడా. అప్పుడు నీవెవరో నేను ఎరుగను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు అంతే. కాబట్టి ఆ మాట అనిపించుకోకుండా మనం పరిగెత్తాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, మేము ఆ రోజున దాన ధర్మం చేయలేదా? మేము ఆ రోజున ఇదిగో మందిరానికి ఇదిగో పలానాది కుర్చీ ఇచ్చాను కదా ప్రభువా. కుర్చీ ఇచ్చావా? మందిరానికి ఇదిగో పలానా భోజనాలు ఎట్టడానికి ఏదో ఒకటి ఇచ్చావా? నీవెవరో నేను ఎరుగను, గెట్ అవుట్. నీవెవరో నేను ఎరుగనని ప్రభు చెప్తాడు. ఆ మాట అనిపించుకోకుండా ఉండాలి అని మన ప్రయాస. ఇక్కడున్న వారందరి ప్రయాస అదే. మీరెవరో నాకు తెలియదని దేవుడు అనిపించుకోకూడదు మనం. హల్లెలూయా. ఇక్కడున్న వారందరూ కూడా ఎవరు కూడా అలాగ అనిపించుకోకూడదు. మీరు ఎవరో నాకు ప్రభువా, నీ నామం పేరట అద్భుతాలు చేసావని సేవకులు కూడా అంటారంట. మీరెవరో నాకు తెలియదు. తెలియదని అంటే ఏమైపోద్ది మన బతుకు? బస్ స్టాండ్ అయితే బాగానే ఉండును, బస్ స్టాండ్ కాదు అక్కడ. భయంకరమైన దేవుని ఉగ్రత అయిన నరకాగ్ని దండన. హల్లెలూయా. ఏంటది? భయంకరమైనటువంటి ఉగ్రత అగ్ని అయిన దేవుని తీక్షణమైనటువంటి కోపం అనేటువంటి మండుచున్న అగ్నిగుండమైనటువంటి నరకాగ్ని దండన. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితికి మనం రాకముందే మేలుకోవాలని, మేలుకో సహోదర సహోదరి అని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ 8వ వచనములో ఏమంటున్నాడు? నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా బహుమతి అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకుందాం, ఉన్నారు.
కదండి, ఉన్నారే కదా. సరే, ఇప్పుడు మంత్రులందరికీ కూడా ఒక ఆజ్ఞాపిస్తారు. మీరు అమ్మ ఒడి ఫలానా తేదీన ఖచ్చితంగా మీరు వెయ్యాలి అన్నారనుకోండి. ప్రతి ఊరికి ఏం చేయాలా? అమ్మ ఒడి శాంక్షన్ చేసి వాళ్ళు ఆ లింక్ కలపాలి. దాంట్లో కొంతమంది కలపలేదు అనుకుందాం, వాళ్ళకి జీతాలు వస్తాయా? వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా? ఎక్కడో గస్మిస్ చేశారనుకుందాం, వెంటనే ఊస్టింగ్ అయిపోతుంది. ఇంతకాలం నుంచి చేసిన ఉద్యోగం అంతా, కష్టపడి చేసిందంతా ఏమైపోద్ది? ఉద్యోగం ఊస్టింగ్ అయిపోయింది. ఇంకేమైపోద్ది? ఇంక మళ్ళీ తర్వాత ఉద్యోగం చేయడానికి ఉండదు ఇక. కాబట్టి ప్రియులారా, అందరూ చేసినట్టుగా మేము కూడా చేశామని చక్కటి జీతాలు తీసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్కళ్ళు వెళ్ళిపోయి అక్కడ దేవుని సన్నిధికి నిలబడటానికి అర్హత లేదు. నీతో పాటు నీ కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, నీ ఫ్రెండ్స్ ఇచ్చాడు, నీ స్నేహితులను ఇచ్చాడు, నీ బంధువులను ఇచ్చాడు. వారెక్కడా? నీవు మందిరానికి వస్తున్నావు, బిడ్డలు ఎక్కడా? దేవుడు ఆ రోజున అడుగుతాడు, నీవు నా దగ్గరికి వచ్చావా? మరి వాళ్ళేరి? ఏమో ప్రభువా, నాకు చాలా బిజీగా ఉంది. నేను ప్రార్థన చేసుకోవడం నాకు చాలా ఎక్కువ. నేను ప్రార్థన చేసుకుంటామే నాకే. అలాగ కుదరో. ఆ లింక్ దేవుడు పెట్టాడు కాబట్టి తప్పనిసరిగా బాధ్యత మనము కలిగి ఉండాలి. అందరికీ దేవుడు బహుమతులు ఇస్తాడు. నాతో పాటు అందరూ కూడా అన్నాడా? లేకపోతే నేను ఒక్కడిని వెళ్ళిపోయి తీసేసుకుంటాను అన్నాడా? ఏమన్నాడండి? దేవుని యొక్క తండ్రి యొక్క ప్రత్యక్షత కోసం, యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత కోసము అపేక్షిస్తూ, ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి? నాకు మాత్రమే కాకుండా మీకు కూడా ఏమి ఇవ్వాలి దేవుడు? అలాగా ప్రార్థన చేయాలి. నీవు నీ కుటుంబం కోసం ప్రార్థన, నేను నా సంఘం కోసం ప్రార్థన, నేను నా బంధువుల కోసం నేను చేయాలి, వికర్స్ కాలనీ కోసం చేయాలి, తాడేపల్లిగూడెం పట్టణం అంతటి కోసం ప్రార్థన చేయాలి. మరి నీవేం చేయాలి? ఏం చేయాలి? ఖాళీ లేదా? ఖాళీ ఉండదు. ఎప్పుడు ఖాళీ ఉండదు మనకి? ఖాళీ లేదంట. ప్రార్థన చేస్తా ఖాళీ లేదా? రేపొద్దున దేవుడు ఒక మాట అంటాడు, అప్పుడు వదిలిపోద్ది అనమాట. అందరూ ఎందుకు పని చేస్తున్నారు? అందరూ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అందరూ ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారు? అందరూ ఎందుకు సహవాసానికి వస్తున్నారు? పనులన్నీ మానేసి దేవుని సన్నిధిలో ఎందుకు ఉంటున్నారు? ఖాళీ లేదా? మరి నాకు ఖాళీ లేదు మరి అలా అనుకుంటే. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కాబట్టి నీకు మాత్రమే కాదు, నీవు నీ కుటుంబీకులకు కూడా తీసుకొని రావాల్సినటువంటి బహుమానాల కోసం నువ్వు ప్రార్థన బలంగా చెయ్యాలి. ఈరోజు నేను చేస్తావా? చేస్తే మంచిదే. ఎవరు కూడా విడిచిపెట్టబడితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. సంఘంలో ఏ ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఎవరిని లెక్క అడుగుతాడు? ఎవరిని లెక్క అడుగుతాడు? నన్నా? ఇక ప్రతిదానికి నన్నే, మీదేమి లేదు ఇక అని నా మీద గెంటేస్తాకి. నాతో పాటు మీ అందరికీ బాధ్యత ఉంది. ఏ ఒక్కరు దీంట్లో సంఘానికి దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఏ ఒక్కరూ కూడా దేవుని సందులో కనపడకపోతే దేవుడిని లెక్క ఎవరిని అడుగుతారు? పెద్దయ్య గారు అంటాడు, ఏమో నా పని నేను చేసి వచ్చేసాను ప్రభువా, తర్వాత పరిస్థితులు నాకు తెలియదు అంటారు పెద్దయ్య గారు. అవునా కదా? రేపొద్దున్న మళ్ళీ ప్రత్యక్షమయ్యే రోజు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఒక్కొక్కరిని గురించినటువంటి సంతోషము, రక్షించిన ఎవరి ద్వారా అయితే రక్షించబడ్డామో మనం వారికి సంతోషాన్ని కలుగజేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పెద్దయ్య గారు మిమ్మల్ని చూసి అక్కడ, అమ్మా విశ్వాసాన్ని కాపాడుకున్నావా?
నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంత ప్రయాసపడ్డావా, నీ ఇంత బహుమానం పొందుకుంటున్నావా అని దేవుని రాజ్యంలో బహుమానాలు తీసుకునేటప్పుడు ఎవరుంటారండి? మా పెద్దయ్య గారు మమ్మల్ని రక్షించారు అనుకుంటున్నావు కదా. ఓకే, నేను కాదంటలేదే, కాదనేమనలేదే. మరి రక్షించిన రక్షణ కాపాడుకున్నావా? అది కావాలి, అది నేను అడుగుతున్నాను. ఆ రక్షించిన రక్షణలో ఎదుగుతున్నావా? అది నేను అడుగుతున్నాను. పెద్దయ్య గారు అదే అడుగుతున్నారు, యేసు ప్రభువారు కూడా అదే అడుగుతున్నారు. పెద్దయ్య గారు రక్షించారు, మంచిదే, ఆయన వల్లే వచ్చావు, మంచిదే, కాదంటలేదు. కాదని ఎప్పుడు అనడానికి సరిపోము. మరి ఏం అడుగుతున్నాను నేను, ఏమంటానికి సరిపోతున్నాను? ఆయన రక్షించిన రక్షణను కాపాడుకుని భక్తి లోతుల్లోనికి వెళ్తున్నావా? ఇది నేను అడుగుతాను, పెద్దయ్య గారు అడుగుతారు, యేసు ప్రభువారు కూడా అడుగుతారు. దానికి నువ్వు తప్పించుకోలేవు, ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడికి తప్పించుకోలేవు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసమును కాపాడుకున్నావా? మేము బ్రతికినట్టే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. నీవు ప్రార్థన చేస్తూ ఉపవాసం చేస్తూ భక్తిలో ఎదుగుతున్నావు, మేము బతికినట్టే అంటాడు. ఎందుకు? వాళ్ళ భక్తి చేస్తే వీళ్ళు బతికినట్టేంటి? మిమ్మల్ని గురించినటువంటి వేదన, మానని వేదన నా హృదయంలో కలుగుతుంది అంటాడు. ఎవరు? విశ్వాసులు ఎక్కడైనా జారిపోతారేమో, ఎక్కడైనా దేవుని దూషిస్తారేమో, ఎక్కడైనా సహవాసం ఆగిపోతారేమో. కాబట్టి దీని గురించినటువంటి చింత, దానిని గురించిన వేదన నా హృదయంలో పట్టి పీడిస్తూ ఉంది అంటాడు. మీరు విశ్వాసంలో ఉంటే నాకు చాలా సంతోషం అంటాడు. నీ విశ్వాసంలో ఎదుగుతూ దినదినము వరాలతో ఫలాలతో దేవుని భక్తి జీవితంలో ఎదుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. నిన్ను రక్షించిన పెద్దయ్య గారికి సంతోషం రేపొద్దున అక్కడ కలగాలంటే ఉన్న రక్షణ పేరు చెప్పుకోవడం కాదు, పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకోవడం కాదు. కాబట్టి రక్షించినటువంటి రక్షణలో నువ్వు ఎదుగుతున్నావా లేదా? అది కావాలి. లేకపోతే భూమిలో దాచిపెట్టావా? భూమిలో దాచిపెడితే నీకు ప్రతిఫలాలు ఉండవు. సోమరువైన చెడ్డదాసుడా చెడ్డదాసురాలా అనిపించుకోకూడదు దేవుని చేత. సోమరివైన చెడ్డదాసుడా అనే మాట మన జీవితాల్లో దేవుడు మనల్ని అనిపించుకోకుండా ప్రయాసపడాలి. విశ్వాస జీవితం అంటే ఆషామాషిగా ఉందా? క్రైస్తవ జీవితం అంటే ఆషామాషిగా ఉందా? ఒక పట్టుదల కలిగినటువంటి ఒక తీర్మానంలో మనం ముందుకెళ్తేనే తప్ప ఆషామాషి కాదు క్రైస్తవ జీవితం. కాబట్టి మీరు విశ్వాసంలో ఉన్నారా? మేము బతికినట్టే అంటాడు. మీరు తొలగిపోతున్నారా? మానని వేదన నాకు కలుగుతుందని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు. తప్పిపోవద్దు, తొలగిపోవద్దు, సహవాసములు ఎదిగి ఫలించండి అని అపోస్తలుడైన పౌలు గారు పిలుపునిస్తూ ఉన్నాడు సంఘాలకి. కాబట్టి రేపొద్దున్న పెద్దయ్య గారు కూడా సంతోషములో నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని రాజ్యంలో చేరితే దైవ సేవకులకి మామూలు సంతోషం కాదు. హల్లెలూయా. రేపొద్దున సమయం రాబోతుంది. ఉందంటారా? నిజంగా అలాగే ఉంటుందంటారా? నీ అపనమ్మకం అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. నిజంగా పెద్దయ్య గారు సంతోషపడతారంటావా? నా విశ్వాసాన్ని చూసి, నా భక్తిని చూసి, నా ప్రార్థన చూసి, నా ఉపవాసాలు చూసి నిజంగా పెద్దయ్య గారు కాదు, యేసు ప్రభువారు కూడా నీ విశ్వాసం, నీ భక్తి జీవితాన్ని బట్టి సంతోషపడి వేదన చెందకుండా, కన్నీరు కార్చకుండా ఉంటారు. ఎప్పుడు? సంపూర్ణపరచబడితే. నువ్వు రక్షించబడ్డావు కదా, రక్షణ పొందుకున్నావు, ఉచితంగా రక్షించబడ్డావు, ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా రక్షింపబడి యేసు ప్రభు అన్ని దేవాలోకములో ఉన్నటువంటివన్నీ నువ్వు తీసేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఉచితంగా దేవుడు రక్షించాడు. రక్షించబడిన మనము ఏం చేయాలంట? రక్షణలో ఎదుగునట్లు ఆ పాలను దినదినము దేవుని వాక్యం చదివి సమయమంతా కూడా చదివి అందుచేతనే దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీతి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లాగా ఉంటాడు. కాబట్టి చదివేసి మూసేస్తే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. బైబిల్ చదివేసి మూసేస్తే చదివేసాం అనిపించుకోవడం తప్ప దాంట్లో పెద్ద విశేషం ఏమి లేదు. చదివి ఆ వాక్యం మన హృదయంలో ఉండేలాగా మనం భద్రం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాక్యం వలన మనం జీవిస్తాం. వాక్యం అనే బండ మీద మనం కట్టబడతామని
పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథం 22:12 చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. జీతం తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? ఎవరికి వారో ప్రశ్న వేసుకోవాలి. అమ్మా, జీతం తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? పని చేస్తే జీతం వస్తుంది. మరి ప్రెస్టేజీలకు పోతే జీతాలు రావు, ఏమి రావు. ఇలాగని ఏం బాధపడద్దు. పని చేస్తే ప్రతిఫలాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందుచేత ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. యేసు ప్రభు మాట్లాడుతున్నాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి జీతం ఇస్తా. ప్రతి ఒక్కరూ కూడా నా పనిలో నిమగ్నమై ఉండండి. అందుచేతనే నా దేవుని యొక్క ఇంటి నిమిత్తము నన్ను, నా ఆశ నాలో భక్షిస్తుంది అంటాడు. ఎవరిని గురించి? ఇంట్లో పని చేసుకుంటాక నా తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తా ఉంది, తినేస్తుంది అంటాడు. అంటే నా తండ్రి ఇల్లు సామాన్యమైంది కాదు, నా దేవుని రాజ్యం సామాన్యమైంది కాదు. అందుకే నాకు ఆసక్తి. ఏదైనా లాభం కలుగుద్దంటే మనం బోల్డ్ పనులు చేస్తాం కదా, చేస్తామా? లాభం వస్తున్నా సరే అలాగే ఉంటామా? ధన సమృద్ధి కలుగుతా ఉన్నదన్నా సరే అలాగే ఉంటామా? దీనికి ఎంత వస్తుందంటే పరుగున వెళ్ళి ఏదో ఒకటి మార్చి మొత్తం మీదకి అది చేయటానికి ఇష్టపడతాం. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం సంపాదించుకోవడం కోసం పరుగున బహుమానం పొందుకోవడానికి పరిగెత్తాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తాలి? బహుమానము పొందుకొన పరిగెత్తండి అంటున్నాడు. అసలు బహుమానం ఉందని తెలుసా? తెలిస్తే మంచిదే. బహుమానం ఉంది, దేవుడు నా కోసం బహుమానం ఇస్తాడు, నేను పరిగెట్టాలి. దేవుడు నాకు జీతం ఇవ్వబోతున్నాడు. ఏమివ్వబోతున్నాడు? శకుంతల గారు ఏమివ్వబోతున్నాడండి? ఏమివ్వబోతున్నాడు? జీతం ఇస్తాడు దేవుడు. రేపొద్దున జీతం వస్తుందా రాదా? వస్తుందండి. దేవుని పరిచర్య అందుకునే అన్నీ వదిలేసి ఎందుకు చేస్తున్నాం పరిచర్య? బహుమానం పొందుకొన పరిగెట్టండి. నేను చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. విన్నవాళ్ళు వింటారు, పొందుకోవాలని పరిగెట్టిన వాళ్ళు పరిగెడతారు, పరిగెట్టలేని వాళ్ళు ఆగిపోతారు. మాకు ఏ బహుమానాలు వద్దులేయండి, తింటాం, పడుకుంటాం, ఏదో పని చూసుకుంటాం, దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం అన్న వాళ్ళకి కాదు ఇది. చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. అలా కుదరదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పాటుపడిన వ్యవసాయకుడే పనలు మోసుకొని రావడానికి అర్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాటుపడిన వ్యవసాయకుడే పనలు మోసుకోవడా రావడానికి, విస్తారమైనటువంటి ధాన్యము తీసుకురావడానికి పాటుపడిన వ్యవసాయకుడే. హల్లెలూయా. ఆయన వ్యవసాయకుడు, మనము పైరు అయి ఉన్నాం. మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించాలి, ప్రయాసపడాలి, లోతుకెళ్ళాలి, భక్తి లోతుల్లోనికి వెళ్ళాలి. కాబట్టి భక్తిని సంపాదించుకోవాలి. ప్రార్థన గంటలు. యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారంట. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు? కొండ మీదకి ఎందుకు వెళ్ళారు? కొండ చూసి వద్దాం, ఎన్ని మెట్లు ఉన్నాయి ఎక్కువద్దామని వెళ్ళారా? శారమ్మ గారు ఎందుకు వెళ్ళారండి? యేసు ప్రభు వారు కొండ చూసి వద్దాం, మొక్కలు ఎలాగ ఉన్నాయో ఒక మొక్క తెచ్చుకొని ఇక్కడ వేసుకుందాం అని వెళ్ళారా? యేసు ప్రభు వారు కొండ మీదకి ఎందుకు వెళ్ళారంటే ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే కష్టతరంగా ఉంటుంది. మొక్కలు నొప్పులు పడతాయి, నడుము నొప్పి వస్తుంది, అవసరమైతే మెడ నొప్పి వస్తుంది, అవసరమైతే నీరసం వస్తుంది. ఇంక నేను చేయలేను ప్రార్థన అన్న విసుగు కూడా వస్తుంది. వచ్చింది ఎప్పుడైనా అలాగా?
ప్రార్థన చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతులు. హల్లెలూయా. సరిగా ప్రార్థన చేసిన వాళ్ళకి ఆ విషయాల అనుభవాలు తెలుస్తాయి. అలాగంట ఎలాగంట అని చేయలేని వాళ్ళు అంట అని చెప్తారు. చేసిన వాళ్ళు ఏమో కరెక్ట్గా ఏం జరుగుతుందో చెప్పగలుగుతారు. ప్రార్థన చేస్తేనంట దీవెనలు వస్తాయంట అని ఎవరు చెప్తారు? సరిగ్గా చేయలేని వాళ్ళు చెప్తారు. నిజంగా ప్రార్థన మీద మోకాళ్ళ మీద పోరాడి మోకాళ్ళు అరగ్గొట్టి రక్తాలు వచ్చినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, నా దేవుడు నాకు సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేసిన వాళ్ళ అనుభవాలు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు వారు కొండ మీదకి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారండి? కొండ మీద మొక్క తీసుకొచ్చి మనం వేసుకుంటాక మన మొక్కల పిచ్చి ఎక్కువ కదా. ఆ కొండ మీద ఏం మొక్కలు ఉన్నాయో చూసి అంత ఊసిపోకలేరు యేసు ప్రభువు వారు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్న తర్వాత దేవాలయంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ టీచింగ్ చేస్తున్నారు. ప్రజలు వింటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తూ కొండ మీద రాత్రి గడిపి తండ్రితో ఎంత బాధపడి ప్రార్థన చేసి ఉంటారంటారు యేసు ప్రభు వారు. ఎన్ని నొప్పులు వచ్చి ఉంటాయంటారా? పట్టేసినాయి అంటారా? కాళ్ళు పట్టినాయా? ఏమో ఏం జరిగిందో, ఎంత ప్రయాసపడి యేసు ప్రభు వారు ప్రార్థన చేసి సాధించి ఇక్కడికి వచ్చారు. సమయాన్ని అక్కడ గడిపొచ్చి మనం ఏం చేస్తున్నాం పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? ఏదో వాక్యం చదివి అలా మూసేసి వెళ్ళిపోతున్నామా? మరలా చదవాలంటాడు. దివారాత్రుల్లో దాన్ని చదువుతూ రావాలంటాడు. అప్పుడే వాక్యము మనలో క్రియ చేయటానికి అవకాశం ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి జీతము నా దగ్గర నేను ఇస్తున్నాను. జీతం ఇవ్వడానికి వస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువు వారు ప్రార్థించి ఎక్కడికి వచ్చారు? మందిరములోకి వచ్చి ప్రజల మధ్యలో కూర్చొని వాక్యం చెప్తున్నారంట. ఎక్కడండి? మందిరములో, దేవాలయంలో కూర్చొని వాక్యం చెప్తున్నట్లుగా దేవుని వాక్యములో ఉంది. యోహాను సువార్తలో ఆ మాట. వాక్యం చెప్పుతూ ఉండగా కొంతమంది ఏం చేశారండి? కొంతమంది ఒక వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. హల్లెలూయా. ఏం చేశారు? యేసు ప్రభువు వారు వాక్యం బోధిస్తున్నారు. ప్రజలందరూ వింటున్నారు. ప్రజలందరూ వాక్యము కొరకు తమ యొక్క హృదయాన్ని యేసు ప్రభు తట్టు, వాక్యం తట్టు త్రిప్పుకుంటున్నారు. ఈ లోపల మధ్యలో ఎవరు వచ్చారు? శాస్త్రులు, పరిసయ్యులు, చాలామంది చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా మధ్యలోకి తీసుకొచ్చి మధ్యలో శారమ్మ గారు పక్కన కూర్చొని నిలబెట్టినట్టుగా నిలబెట్టారు. మధ్యలో అంటే అదే కదా. హల్లెలూయా. యేసు ప్రభు వారు వాక్యము కూర్చొని బోధించడానికి ముందు ఏం చేశారు చెప్పండి? కొండ మీద ప్రార్థన చేశారు. ఎంత కష్టమో తెలుసా? చెప్పుకోవడం చాలా ఈజీయే. రాత్రంతా ప్రార్థన చేశారని చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ ప్రార్థన చేయటంలో ఉంటుందన్నమాట. సమయం గడపడంలో ఉంటుందన్నమాట. ఎంత విసుగు వస్తుందంటే ఒక్కొక్కసారి గంట సేపు అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయి 5వ గంటలోనైనా ఏమొస్తుంది మనకి? విసుగు వచ్చేసి ఎందుకు వచ్చిన జీవితం అనిపిస్తుంది. అవునా కాదు? అలా ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అసలు అంతసేపు ప్రార్థనలో ఉంటున్నారా? ఉంటే మంచిదే. హల్లెలూయా. కాబట్టి వాక్యము కూర్చొని వాక్యం చెప్పడానికి ముందుగా ఏం చేశారండి? కొండ మీద ప్రార్థన చేసిరా. ఇంట్లో కుదరదేంటి? ఇంట్లో చేత కదా? ఇంట్లో ప్రార్థన చేసుకోలేరా? మేము ఇంట్లో చేసుకుంటున్నామండి ప్రార్థన. మరి సహవాసం ఎందుకు పెట్టాడండి దేవుడు? ఊసిపోకెట్టాడా? సహవాసం ఎందుకు పెట్టాడు దేవుడు? సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగకుండా అపోస్తలులు ఉన్నారు కాబట్టి వారి మీదకి దేవుని ఆత్మ అందరి మీదకి దిగి వచ్చేసింది. హల్లెలూయా. సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎప్పుడు ఎడతెగపోలేదు. మన అన్నీ ఆబ్సెంట్లే.
ఏంటండి? ప్రజెంట్లు తక్కువ, ఆబ్సెంట్లు ఎక్కువ మనకి. అవునా కాదా? నిజం చెప్పండి. అలా చూస్తారంటే మిర్రమని. హల్లెలూయా. ప్రజెంట్లు తక్కువ, ఆబ్సెంట్లు ఎక్కువ మనకి. అవునా కాదా? నిజం చెప్పండి. నవ్వుతున్నారు ఏంటండి? ప్రజెంట్లు తక్కువ, సహవాసంలో ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ ఆబ్సెంట్లు భర్తీ చేసుకోండి. మరి ఎప్పుడు భర్తీ చేస్తారో, ఎప్పుడు పూరింతారో, ఎప్పుడు లోటును భర్తీ చేసుకుంటారో అది మీ ఇష్టం. హల్లెలూయా. వాక్యమును రాత్రి పగలు చదివినప్పుడు, రెగ్యులర్గా చదివినప్పుడు అది మనల్ని విడిచిపెట్టదు. వాక్యమును చదివినప్పుడు, విన్నప్పుడు, బైహార్ట్ చేసినప్పుడు ఆ వాక్యం మనల్ని విడిచిపెట్టదు. ఆ వాక్యం మీద ధ్యానం పెట్టినప్పుడు, ఆ వాగ్దానాల మీద సంతోషకరమైన వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. మనల్ని పాడైపోయే వాగ్దానాలు దేవుడు ఇవ్వలే. ఆ వాగ్దానాలన్నీ నా కోసమైన ప్రతి వాగ్దానం ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత వయసు ఉందో మీకు అన్నిసార్లు బైబిల్ చదివేటువంటి ఆ లోటు పూరించారా? అబ్బే, ఆ అలవాట్లు మనకు లేవు. ఏం లేవండి. మనకు ఎంత వయసు ఉందో అన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేశారా? చేశారా? హల్లెలూయా. చేయాలి మరి. దాదాపు 65 సార్లు కంటే ఎక్కువ చదివాను నేను. ఇంకా ఎక్కువే, కౌంటింగ్ చేయలేని ఎన్నో ఉన్నాయి. అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, వాక్యాన్ని చదువుతూ 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 వాక్యాన్ని చదువుతూ పని చేసుకున్న లోకంలో మనం అంతంత మాత్రంగా ఉన్నామని తెలుసుకోవాలి. ఏది స్థిరం కాదు. చదువుతూ చదువుతూ శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి రాజ్యంలో మనం ప్రవేశిస్తామనేటువంటి ఆలోచన పట్టుదల మీదే మనం పనిచేయాలి. హల్లెలూయా. చదివారా? మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉందో అన్ని సంవత్సరాలు చదివేశారా? ఈ లోపల ఖాళీగా ఉన్నప్పుడల్లా చదివేయండి, తప్పేముంది? సమయాన్ని వృధా చేసుకోకుండా ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు చదివితే, భక్తులు వారికి ఎంత వయసు ఉందో అన్నిసార్లు పూర్తి చేయాలంట. అర్థమవుతుందండి? అంతకంటే ఎక్కువైతే ఇంకా మంచిదే, దానికి ఏమీ కూడా లోటేం లేదు. నీకెంత వయసు ఉందో దానికంటే ఎక్కువగా చదివితే ఇంకా మంచిదే. నువ్వు ఎంత చదివితే నీలోకి అంత జీవం వస్తుంది, అంత దేవుని శక్తి, అంతగా దేవునిలో నిలబడడానికి శోధనలు వస్తాయి. నిలబడతావు, విశ్వాసంలో తొలగిపోవు, ఓటమి జీవితానికి వెళ్ళవు, భక్తిహీనతకి వెళ్ళిపోవు, శక్తిహీనతలోనికి వెళ్ళిపోవు. దినదినము దినదినము వాక్యము చదవటానికి ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. జనవరి నుంచి అనుకున్నావు, ఈ నెల ఏ నెల వచ్చింది? ఏ నెల వచ్చిందండి? అప్పుడే జూన్ నెల వచ్చేసింది. జనవరిలో అనుకుంటా, టైం అయిపోతుందా? చూసారా ఎంత అయిని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క వారం 10:30కే వదిలేస్తారు. మరి అప్పుడు చక్కగా వెళ్ళిపోతారు. అప్పుడు దేవుని సందులో ఎంత ఉంటే అంత మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని స్థలాలు? 1, న్యాయాధిపతి యేసు ప్రభు ఉండేటువంటి స్థానం. 2, బేమ సింహాసనం. తీర్పులో, సంఘకాల తీర్పులో రెండవది ఏంటండి? సింహాసనం ఉంటుంది. 3వదిగా సమయం. 4వదిగా స్థలం ఎక్కడంటే మధ్యాకాశంలో స్థలం. మధ్యాకాశం అందరికీ తెలుసు. మధ్యాకాశం, ఆ మధ్యాకాశంలో జరుగుద్ది. 1 కొరింథీ పత్రిక 4:17 చూసి ముందుకెళ్దాం అంటున్నాడు. ఎప్పుడు ముగిస్తాడా? హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక
4వ అధ్యాయము 17వ వచనం. ఆ, ఆ, ఆ. ఉమ్. చాలండి, చాలు చాలు చాలు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకి పంపించాను. చూసారా, దైవజనుడికి నమ్మకమైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. మరి ఈ సమయంలో, ఈ కాలంలో ఉన్నారా? దైవజనుడితో పాటు భక్తి శ్రద్ధలతో అదే రీతిగా పరిగెట్టే నమ్మకమైనటువంటి విశ్వాసులు ఉన్నారంట. మరి ఇప్పుడు ఉన్నారా? ఉంటే మంచిదే. ఇంకా బాధ్యత లేకుండా ఉన్నవారు ఉంటే చాలా విచారకరం, చాలా వేదనకరం. అది పెద్దయ్య గారికి వేదనకరమే, యేసు ప్రభు వారికి వేదనకరమే, అందరికీ వేదనకరమే. అది దైవ సేవకుడితో పాటు పరిగెత్తేవారు ఆ కాలంలో ఉన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిగెత్తే వ్యక్తిని నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గర పంపించాను. దేవునికి స్తోత్రం. ఎందుకోసం? వాక్యము వెదజల్లటం కోసం, దేవుని వాక్యము ప్రబలమవటం కోసం, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులందరూ కూడా బలపరచబడడం కోసం నమ్మకమైనటువంటి విశ్వాసులు కావాలి. దూరంగా ఉన్న విశ్వాసులు కాదు. మరెవరు కావాలి? నమ్మకంగా సమీపంగా దేవుని పరిచర్లో పరిగెత్తేటువంటి విశ్వాసి కావాలి. అందులో మనం ఎందుకు ఉండకూడదు అనేది దేవుని ప్రశ్న. హల్లెలూయా. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును ప్రియమైన వారు ఎప్పుడవుతారు? దేవుని పనిలో పరిగెత్తిన వాళ్ళు ప్రియమైన వారు అవుతారు. హల్లెలూయా. నమ్మకమైన నా కుమారుడైనటువంటి తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. క్రీస్తునందు నేను నడుచుకునే విధానం ఎలాగుందో, నేను ఎలా పరిగెడుతున్నానో అనగా ప్రతి స్థలములో, ప్రతి సంఘములో నేను బోధించే విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మీ వద్దకు రానని అనుకుంటున్నారు కొంతమంది అని అపోస్తలుడైన పౌలు గారి గురించి చెప్తున్నాను. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరికి వచ్చి ఉప్పొంగుతున్న వారి మాటలు కాదు, వారి శక్తి వల్లనే వారి శక్తినే తెలుసుకుందును. చాలామంది ఉప్పొంగి మాట్లాడుతాం, మేము అంత ప్రార్థన చేసేస్తాం, మేము ఎన్నో ఉపాసాలు ఉంటాం, మేము ఎంత చదివేసాం బైబిల్. చాలామంది ఉప్పొంగిపోతున్నారు, చేసినా చేయలేదు, చేయకపోయినా సరే భక్తి చేసినట్టు ఉప్పొంగిపోతున్నారు. అయితే దేవుని రాజ్యం దేనితో ఉందో తెలుసా? దేవుని రాజ్యము భోజనము పానీయము కాదు, కానీ దేవుని రాజ్యము మాటలతో కాదు. మరి దేనితో ఉంది? దేవుని శక్తి ప్రబలమై ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని శక్తి మాటల ద్వారా ఒకటే కాదు, నీ జీవితంలో అందరి జీవితాల్లో కార్య సాధకమై ఉంది అంటాడు. అంటే దేవుని వాక్యము వెదజల్లబడ్డమే కాదు, శక్తితో కూడుకుంది. వాక్యం వింటున్న వారందరి మీదకి శక్తి దిగి వచ్చింది. హల్లెలూయా. మాటలు ఒకటే కాదు, దేవుని శక్తి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు, మధ్యాకాశములో శక్తితో కూడుకొని ఉంది. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరికి వస్తాను అన్నాడు. నాకు నమ్మకమైనటువంటి మంచి పని చేసేటువంటి పరిచర్య చేసేటువంటి విశ్వాసం నీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నాడు. అలాగున విశ్వాసులుగా పనిచేసే వాళ్ళు ఎంతమంది సిద్ధపడుతున్నారు, తీర్మానం చేసుకుంటున్నారు?
ఎంతమంది అలాగా దేవుని పరిచర్య కోసం దేవుని దాసునితో పాటు పరిగెట్టాలని తీర్మానం చేసుకుంటున్నారు ఈ రోజున? దేవుడు అడుగుతూ ఉన్నాడు, తీర్మానం చేసుకుంటున్నావా? కాబట్టి దేవుని పనిలో పరిగెట్టాలని తీర్మానం చేసుకుంటే మంచి తీర్మానం అది, దానికి తిరుగులేదు. దానికి బహుమానము దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేసి నడిపించును గాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. తలలు వంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్నాం. లేచిన మనం అలాగే కన్ను మూసుకొని చేతులు చాపండి. ప్రభువా, నన్ను తాకయ్యా, నీ మాటలు విన్నాను, ఊరికనే వచ్చి వెళ్ళిపోవడం కాదు, నీ శక్తిని నాకు ప్రసాదించు, నీ బలము నాకు ఈ ప్రభువా. మీరు నన్ను దర్శించే దేవుడువు. నీ మందిర ఆవరణములో నేను ప్రవేశించడానికి వచ్చాను. నీ మందిర ఆవరణములో నీవు ఉన్నావు. నీవు నన్ను దర్శించే దేవుడివై ఉన్నావు. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మతో నన్ను బలపరచయ్యా, నీకు స్తోత్రం. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. 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 స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో అన్నదింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా. అందరూ పాడాలి.
శక్తి వంచన లేకుండా దేవుని స్తుతించాలి. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి. అందరూ పాడాలి, ఎవరు పాడతలేదు. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి. పాడాలి, సరిగ్గా పాడాలి. ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి. పాడాలి సరిగ్గా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ప్రభువుకే సమస్త మహిమ చెల్లించి ఆరాధించండి. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు నా యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి. సరిగా పాడాలి. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి. ఆరాధన. స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి. పాడాలందరూ. దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి స్తుతి. గ్లోరీ. పాడాలి, సరిగ్గా పాడాలి, చప్పట్లు కొట్టాలి. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. చేతులు చాపండి. హల్లెలూయా. నీకే మా స్తుతి ఆరాధన. ఇందులో ఎవరి గొప్పతనం ఏమీ లేదు. నీకే మా సమస్త
స్తుతి ఆరాధన నీకే ప్రభువా. మమ్మలను బలపరిచి నేను అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేసి నడిపించమని యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.